మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 4158 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఎల్లుండి 3752 గ్రామాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక 36434 వార్డులకు గాను 7916 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వార్డులకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో థర్డ్ ఫేజ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. రైట్, ఎలక్షన్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇప్పటికే 2 విడతలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన అధికారులు, పోలీసులు ఈ మూడో విడత మీద చాలా ఫోకస్ పెట్టారు. కొద్దిసేపటి క్రితమే 5 గంటలతో మూడో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. ఎక్కడ కూడా ఊళ్ళల్లో సైలెంట్ వాతావరణం కొనసాగుతుంది. దాదాపు 40 గంటల సైలెంట్ పీరియడ్ ను అధికారులు ప్రకటించారు. సైలెంట్ పీరియడ్ మీన్స్ 5 గంటల నుంచి మళ్ళీ ఎల్లుండి కౌంటింగ్ అయిపోయేంత వరకు కూడా ఎట్లాంటి ప్రచార హోర్లు కూడా మనకు వినిపించవు. మైకులు కానీ ఎన్నికల ప్రచారం కానీ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా మద్యం దుకాణాలు కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికలు జరిగే మండలాల్లో అన్ని చోట్ల కూడా మూసివేశారు. మళ్ళీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత 17వ తారీఖు అర్ధరాత్రి వరకు కూడా ఈ నిబంధన అమల్లో ఉంటుంది. కాబట్టి 18 ఉదయం మాత్రమే మళ్ళీ మద్యం దుకాణాలు తెరుస్తారు. ఇక మనకు ఎన్నికల విషయానికి వస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం మూడో విడతకు 408 గ్రామ సర్పంచ్ స్థానాలున్నాయి. ఇందులో ఇప్పటికే ఏకగ్రీవం అయిపోయినాయి, 22 ఏకగ్రీవం అయిపోయినాయి. అందులో ఏకగ్రీవం పోగా ఇంకా మిగతా 386 స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి, పోలింగ్ జరగబోతోంది. ఇందులో కరీంనగర్ జిల్లా కనుక తీసుకుంటే 111 ఉన్నాయి. యాక్చువల్ గా అక్కడ 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయినాయి. అందులో సైదాపూర్ మండలం ఆరపల్లి గ్రామంతో పాటు వీణవంక మండలంలోని మల్లన్నపల్లి, ఇల్లందకుంట మండలంలోని భోగంపాడు ఈ 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవైనాయి. ఇంకా మిగిలిన 108 గ్రామ పంచాయతీలకు ఎన్నిక జరుగుతాయి. నిజానికి ఈ రేపు జరగబోయే ఎన్నికలు కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలోని మండలాలతో పాటు ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీలోని ఒక సైదాపూర్ మండలం కూడా ఇక్కడ మనకు ఉంది. ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో 2 ఉన్నాయి. సైదాపూర్ ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో 1 గ్రామం ఉంది. అదే సైదాపూర్ గ్రామ మండలంలో 2 గ్రామాలకి ఈసారి ఎన్నికలు జరగడం లేదు. కోర్టు కేసు కారణంగా అక్కడ రామచంద్రపూర్, కుర్మపల్లి అనే 2 గ్రామాలకు కూడా ఎన్నికలను అధికారులు నిలిపివేశారు. ఎందుకు నిలిపివేశారంటే అక్కడ గతంలో రామచంద్రపూర్, కుర్మపల్లి కలిపి ఒకే గ్రామ పంచాయతీ కింద ఉండేవి. తర్వాత దీన్ని 2 వేరువేరు గ్రామ పంచాయతీలుగా విడదీశారు. ఈ విడదీయడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో 2 గ్రామ పంచాయతీల ఎన్నికలు ఆపేసి మిగతా వాటికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలో మొత్తం 318 గ్రామాలకు గాను ఇప్పటికే మొత్తం 318లో ఈ 2 పోగా 316 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మొదటి విడత, 2వ విడత పోగా ఇక మిగిలినవి 111. అందులో 3 ఏకగ్రీవమైనాయి కాబట్టి కేవలం 108 గ్రామ పంచాయతీలకు వీటి పరిధిలో ఉన్న 1034 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఇట్లా అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా మనకు మొదటి విడత, 2వ విడత పూర్తిగా మనకు 3వ విడత ధర్మపురి కాన్స్టిట్యూన్సీ లో అక్కడ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ 119 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 873 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. జగిత్యాల జిల్లా పరిధిలో ఇప్పటికీ 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయినాయి. అంటే 119లో 6 పోతే 113 గ్రామాలకు మాత్రమే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో 87 గ్రామాలున్నాయి. తర్వాత జగిత్యాల జిల్లాలో మనం ఆల్రెడీ చెప్పేసుకున్న 119, పెద్దపల్లి జిల్లాలో 91 గ్రామాలు. ఇవన్నీ కూడా చివరి విడత ఎన్నికలకు జరగబోతున్నాయి. ఇప్పటికే 1, 2 విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పంచాయతీ సర్పంచ్ స్థానాలు గెలుపొందుకోగా 3వ విడత కూడా అంతే స్థాయిలో గెలుపొందుతామన్న ధీమాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తా ఉంటే బీఆర్ఎస్, బీజేపీ కూడా ఈసారి 3వ విడతలో సత్తా చాటుతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా మనకు ఇవి రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలైనప్పటికీ కూడా రాజకీయ పార్టీల నాయకులు కూడా నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ రోజు కూడా మనకు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో మనకు అక్కడి స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సేమ్ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం తరహాలో మన ఎన్నికల ప్రచార రథంపై ఊర్లలో ప్రచారం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. వాళ్ళ మద్దతుదారులను గెలిపించుకునేందుకు పోటాపోటీగా కూడా ప్రచారాలు నిర్వహించారు. అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా సర్పంచి ఎన్నికల్లో ఊరును బేస్గా చేసుకొని హామీలు ఉంటాయి. సాధారణంగా ఊర్లలో ఉండే సమస్యలు బేసిక్ లెవెల్ సమస్యలు, అంటే వాళ్ళ కనీస సౌకర్యాలైన తాగునీరు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, తర్వాత స్ట్రీట్ లైట్స్, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు పెద్ద ఎత్తున ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కోతుల సమస్యను కూడా ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. కానీ ప్రతిసారి అది హామీ ఇవ్వడం తప్ప కోతులను తరిమేసే హామీకే మిగిలిపోయే అవకాశం ఉంది. దాన్ని కూడా
గ్రామస్తులు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గానైతే ఇటు ఎన్నికలను 3వ విడతలు కూడా చాలా పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం చాలా సిద్ధమైంది. ఇప్పటికే సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించబోతున్నారు. వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను నియమించి ఎన్నికల సందర్భంగా కావచ్చు, పోలింగ్ సందర్భంగా కావచ్చు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ప్రతి ఓటు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా కీలకం. నిన్న కనుక ఫలితాలు మనం 2వ విడత ఫలితాలు అబ్జర్వ్ చేస్తే కరీంనగర్ జిల్లాలో దాదాపు 5 సర్పంచులు కేవలం 1-2 ఓట్లతోటే వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఆ సందర్భంగా 1-2 సార్లు రీకౌంటింగ్ చేయాల్సి వచ్చింది. తర్వాత గొడవలు జరిగినాయి. నేను గెలిచానని చెప్పి గొడవలు జరిగినాయి. లాఠీ చార్జీ దశ దాకా కూడా కొన్ని పోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే మనకు ప్రతి పోలింగ్ అధికారి కూడా ఈ రోజు ర్యాండమైజేషన్ లో మళ్ళొకసారి ప్రత్యేకంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి ఓటును కూడా చాలా జాగ్రత్తగా వేసేటప్పుడు ఏజెంట్ల సమక్షంలో చాలా జాగ్రత్తగా వేసేలాగా చూడాలి. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా కూడా కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ప్రతి బ్యాలెట్ పేపర్ను వాళ్ళకు చూపించిన తర్వాతనే కౌంటింగ్ చేయాలని చెప్పి ఆదేశించారు. ఆ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక స్టాటిక్ పోలింగ్ స్పాట్ ని ఏర్పాటు చేశారు. స్టాటిక్ పోలింగ్ స్పాట్ ఏంటంటే అక్కడ ఏ గొడవలు జరగకుండా మొత్తం ఇప్పుడు BNSS 163 యాక్ట్ అని వచ్చింది. దీని స్థానంలో గతంలో 144 సెక్షన్ ఉండేది. ఆ 144 సెక్షన్ బదులు వచ్చిన ఈ 163 కింద 100 మీటర్ల దూరంలో పోలింగ్ స్టేషన్ కి చుట్టూ కూడా 100 మీటర్ల దూరంలో ఎట్లాంటి ర్యాలీలు కానీ ప్రచారాలు కానీ 5 నుంచి గుమికూడడం కానీ ఉండకూడదు. అట్లాంటి నిషేధాజ్ఞల్ని కఠినంగా అమలు చేస్తా ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకి నిషేధిత వస్తువులు ముఖ్యంగా మొబైల్ ఫోన్ తీసుకొని వచ్చి చాలా మంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని ఫోటో తీయడం కావచ్చు, తర్వాత కొంత ఓటు వేసేటప్పుడు ముద్ర కొట్టిన తర్వాత ఓటుకు ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుకోవడం కానీ ఇట్లాంటి గతంలో ఇన్సిడెంట్ జరిగినాయి. అట్లాంటివి లేకుండా ఉండేందుకు ఫోన్లను కూడా ఎక్కడ అనుమతిస్తలేదు. అదేవిధంగా స్పెషల్ యాక్షన్ టీంలను కూడా మోహరించారు. అదనంగా అవసరమైతే హోంగార్డ్స్ పెట్టాలని పోలీసులు కూడా అందుబాటులోకి ఉంచారు. తర్వాత బ్యాలెట్ బాక్సులు మనకు పోలింగ్ అయిన వెంటనే అక్కడే ఉన్న ఒక స్ట్రాంగ్ రూమ్ లో కౌంటింగ్ చేస్తారు. మనకు ఒక పాఠశాల ఆవరణలో దాదాపు కొన్ని బూత్లు ఉంటే ఆ బూత్లలో ఉన్న బాక్సులను ఒక దగ్గర పెట్టి ప్రతిసారి 3 లేదా 4 వార్డులను ఒక్కసారి స్ట్రాంగ్ రూమ్ తరలించి తీసుకొస్తారు. తర్వాత కౌంటింగ్ పూర్తయిన తర్వాత వార్డు మెంబర్లు లెక్కించినప్పుడు వార్డు మెంబర్ల నుంచి ఒక ఉప సర్పంచ్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఉప సర్పంచ్ని ఎన్నుకునే క్రమంలో అక్కడే లాబింగ్ కావచ్చు, తర్వాత వేలంపాడలు కావచ్చు కొన్ని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప సర్పంచ్ ఎన్నుకునేదాకా కూడా గెలిచిన వార్డు సభ్యులందరినీ కూడా ఒక రూమ్ లో వాళ్ళు పోలీసులు తీసుకెళ్లి వాళ్ళ సమక్షంలో కస్టడీలో పెట్టుకుంటారు. ఇట్లాంటి అన్ని కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా 3వ విడతను కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఈసారి మంచిగా ఎన్నికలు నిర్వహించామన్న పేరు తెచ్చుకునేందుకు అధికారులు మాత్రం దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే 1-2 సక్సెస్ఫుల్ గా చేసినా కూడా 3వ దగ్గర ఏమాత్రం లోపం జరిగినా ఓవరాల్ గా వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జ్యోతి.